అందరికీ నమస్కారం. మన జీవితంలో చిన్న చిన్న మార్పులు నిజంగా ఎంత పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఆ ప్రశ్నకు సమాధానం వెతకటానికి జేమ్స్ క్లియర్ రాసిన అటామిక్ హ్యాబిట్స్ కంటే మంచి పుస్తకం బహుశా ఉండదేమో. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను మార్చేసిన ఈ పుస్తకంలోని అసలు సూత్రాలు ఏంటి? వాటి వెనుక ఉన్న సైకాలజీ ఏంటి? మరి దీనికి కూడా కొన్ని పరిమితులున్నాయా? వీటన్నింటినీ ఈ విశ్లేషణలో మనం లోతుగా పరిశీలిద్దాం. మనందరికీ తెలిసిన విషయమే కదా, ప్రతి కొత్త సంవత్సరం రోజు ఎన్నో తీర్మానాలు. ఈసారి పక్కాగా జిమ్కి వెళ్ళాలి, రోజుకొక గంట పుస్తకాలు చదవాలి, ఇలా లిస్టు చాంతాడ్లా ఉంటుంది. కాని ఏమవుతుంది? కొన్ని రోజులకే ఆ ఉత్సాహమంతా నీరుగారిపోతుంది. అసలు మంచి అలవాట్లను మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవడం ఎందుకంత కష్టంగా ఉంటుంది? ఈ విశ్లేషణలో ఈ ప్రశ్నకు సమాధానం వెదుగుదాం. సాధారణంగా సక్సెస్ అవ్వాలంటే పెద్ద పెద్ద గోల్స్ ఉండాలి అనుకుంటాం కదా, కానీ జేమ్స్ క్లియర్ ఈ ఆలోచననే పూర్తిగా తలకెందులు చేస్తారు. ఆయనేమంటారంటే, గెలిచేవాళ్లకి ఓడిపోయేవాళ్లకి ఇద్దరికీ ఒకే రకమైన లక్ష్యాలుంటాయి. ఆలోచించండి, ఇది నిజమే కదా. ఒలింపిక్స్లో పాల్గొనే ప్రతి ఒక్కరి లక్ష్యం గోల్డ్ మెడల్ గెలవడమే. కాని గెలిచేది ఒక్కరే. అంటే విజయం కేవలం లక్ష్యాల మీద ఆధారపడి ఉండదన్నమాట. సరే, మరి లక్ష్యాలు ముఖ్యం కాకపోతే అసలు మార్పు ఎక్కడ మొదలవ్వాలి? జేమ్స్ క్లియర్ చెప్పేదేంటంటే, సమస్య లక్ష్యంలో కాదు, మనం ఎంచుకునే పద్ధతిలో, అంటే మన సిస్టమ్స్లోనే ఉంది. గోల్స్ అనేవి మనకు దిశను చూపిస్తాయి, కాని సిస్టమ్స్ మనల్ని ముందుకు నడిపిస్తాయి. లక్ష్యంపై కాకుండా ఆ లక్ష్యాన్ని చేరడానికి మనం ప్రతిరోజూ చేసే చిన్న చిన్న పనుల వ్యవస్థపై దృష్టి పెట్టాలన్నమాట. నిజానికి ఈ పుస్తకం యొక్క మూల సూత్రం చాలా చాలా సింపుల్. అదేంటంటే, విజయం అనేది ఒక్క రాత్రిలో వచ్చే పెద్ద మార్పు కాదు. అది మనం ఎవ్వరూ గమనించని చిన్న చిన్న పనులను ప్రతిరోజూ పదే పదే చేయడం వల్ల వచ్చే ఫలితం. కేవలం 1%. వినడానికి చాలా చిన్న అంకిలా అనిపిస్తుంది కదా. కాని జేమ్స్ క్లియర్ ప్రకారం మన జీవితాన్ని మార్చేయగల అద్భుతమైన శక్తి మొత్తం ఈ 1%లోనే దాగి ఉంది. అవును, ఈ పుస్తకం యొక్క ఆత్మ మొత్తం ఈ చిన్న మార్పు చుట్టూనే తిరుగుతుంది. అంటే దాని పవరేంటో చూడండి. ఒక వ్యక్తి ప్రతిరోజూ కేవలం 1% మెరుగుపడితే ఏడాది చివరికి వాళ్లు ఏకంగా 37 రెట్లు మెరుగవుతారు. నమశక్యంగా లేదు కదూ. అందుకే అలవాట్లను సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాంటిది అంటారు. మొదట్లో చిన్నగానే అనిపించినా కాలం గడిచే కొద్దీ దాని ప్రభావం అద్భుతంగా ఉంటుంది. అయితే ఇక్కడొక చిక్కుంది. ఈ మార్పు ఫలితాలు మనకు వెంటనే కనిపించవు. మనం చాలా కష్టపడుతున్నా పురోగతి మాత్రం కనిపించదు. ఒక రకమైన నిరాశ ఆవహిస్తుంది. జేమ్స్ క్లియర్ దీన్నే ప్లాటూ ఆఫ్ లేటెంట్ పొటెన్షియల్ అంటారు. అంటే ఫలితాలు బయట కనిపించడానికి ముందుండే ఒక దశ. సరిగ్గా ఈ దశలోనే చాలామంది అబ్బా, ఎంత చేసినా ప్రయోజనం లేదు అని మధ్యలోనే వదిలేస్తారు. కాబట్టి అసలు సమస్య మనం ఎంత కష్టపడుతున్నాం అన్నది కాదు, అసలు మన మార్పు సరైన దిశలో ఉందా లేదా అన్నదే ముఖ్యం. ఇక్కడే ఈ పుస్తకంలోని అత్యంత శక్తివంతమైన ఆలోచన మన ముందుకొస్తుంది. ఇక్కడ 2 రకాల పద్ధతులు కనిపిస్తున్నాయి. ఒకటి ఫలితం మీద ఆధారపడింది, అంటే నేను 20 పౌండ్లు తగ్గాలి అనుకోవడం. రెండోది గుర్తింపు మీద ఆధారపడింది, అంటే నేను రోజూ వ్యాయామం చేసే వ్యక్తిగా మారాలి అని అనుకోవడం. తేడా గమనించారా? ఏమి సాధించాలి అనే దానినుంచి ఎలాంటి వ్యక్తిగా మారాలి అనే దానిపైకి మన దృష్టిని మార్చాలన్నమాట. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రవర్తన మార్పును ఒక ఉల్లిపాయలా ఊహించుకోండి. దీనికి 3 పొరలుంటాయి. బయట పొర ఫలితాలు, అంటే మనం ఏం పొందుతామనేది. మధ్యలో ఉండేది ప్రక్రియ, అంటే మనం ఏం చేస్తామనేది. ఇక లోపల మూలంలో ఉండేది గుర్తింపు, అంటే మనల్ని మనం ఎలా చూసుకుంటాం, ఏం నమ్ముతామనేది. చాలామంది మార్పును బయటినుంచి లోపలికి తీసుకురావాలని చూస్తారు. కాని నిజమైన శాశ్వతమైన మార్పు లోపల, అంటే గుర్తింపు నుంచి మొదలవ్వాలి. ఇది నిజంగా చాలా శక్తివంతమైన ఆలోచన కదా. మనం చేసే ప్రతి చిన్న పని మనం ఎలాంటి వ్యక్తిగా మారాలనుకుంటున్నామో ఆ వ్యక్తిత్వం కోసం మనం వేస్తున్న ఒక ఓటు లాంటిది. ఉదాహరణకు 5 నిమిషాలు చదివినా సరే నేనొక పాఠకుడిని అనే గుర్తింపుకు మనం ఒక ఓటు వేసినట్టే. ఈ చిన్న చిన్న విజయాలే మన కొత్త గుర్తింపును మనకే నిరూపిస్తాయి. బాగుంది. ఈ ఐడియాలన్నీ వినడానికి చాలా బాగున్నాయి, కాని వీటిని ఆచరణలో ఎలా పెట్టాలి? దీనికోసమే ఈ పుస్తకం ఒక సింపుల్, పవర్ఫుల్ ఫ్రేమ్వర్కును మనకందిస్తుంది. అదే ప్రవర్తన మార్పు యొక్క
4 నియమాలు. ఈ 4 నియమాలు చాలా సింపుల్. ఒక మంచి అలవాటును అలవర్చుకోవాలంటే దాన్ని స్పష్టంగా కనిపించేలా, ఆకర్షణీయంగా, సులభంగా, ఇంకా సంతృప్తికరంగా మార్చాలి. అదే ఒక చెడు అలవాటును మానేయాలంటే దీనికి పూర్తిగా రివర్స్ చేయాలి. అంటే దాన్ని కనిపించకుండా, అస్సలు ఆకర్షణీయం కాకుండా, కష్టంగా, అసంతృప్తికరంగా మార్చేయాలి. సరే, మొదటి నియమం చూద్దాం. స్పష్టంగా కనిపించేలా చేయాలి. అంటే మనం అలవాటు చేసుకోవాలనుకుంటున్న పనికి సంబంధించిన సూచనలు మన కళ్ల ముందుండాలి. ఉదాహరణకు, ఉదయాన్నే వ్యాయామం చేయాలనుకుంటే రాత్రే షూస్ బట్టలు తీసి పక్కన పెట్టుకోవడం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మన సంకల్పం కన్నా మనం ఉండే పరిసరాలే చాలా శక్తివంతమైనవి. ఇక రెండవ నియమం ఆకర్షణీయంగా మార్చడం. ఇక్కడ టెంప్టేషన్ బండ్లింగ్ అనే ఒక సరదా టెక్నిక్ బాగా పనిచేస్తుంది. అంటే మనం చెయ్యాలనుకుంటున్న ఒక సరదా పనిని మనం చెయ్యవలసిన ఒక ముఖ్యమైన పనితో జతచేయడం. ఉదాహరణకు, వ్యాయామం చేస్తున్నప్పుడు మాత్రమే ఇష్టమైన పాడ్కాస్ట్ వినడం. అప్పుడు ఆ పాడ్కాస్ట్ వినడానికైనా మనం వ్యాయామం చేస్తాం. మూడవ నియమం సులభంగా చేయడం. మన మెదడు సహజంగానే తక్కువ కష్టమున్న దారినే ఎంచుకుంటుంది. అందుకే కొత్త అలవాటును ఎంత వీలైతే అంత సులభంగా మార్చాలి. ఇక్కడ 2 నిమిషాల నియమం అద్భుతంగా పనిచేస్తుంది. ఏదైనా కొత్త అలవాటును మొదలుపెట్టాలంటే అది 2 నిమిషాల్లో అయిపోయేలా ఉండాలి. రోజూ 1 గంట చదవాలి అనుకునే బదులు కేవలం 1 పేజీ చదవాలి అని మొదలుపెట్టడం. ఇక చివరిగా 4వ నియమం సంతృప్తికరంగా మార్చడం. ఒక పని చేసిన వెంటనే మనకు ఏదైనా రివార్డ్ దొరికితే ఆ పనిని మళ్ళీ మళ్ళీ చెయ్యాలని మన మెదడు కోరుకుంటుంది. అందుకే హ్యాబిట్ ట్రాకింగ్ అనేది చాలా ముఖ్యం. ఒక క్యాలెండర్ మీద అలవాటును పూర్తి చేసిన ప్రతిరోజు ఒక టిక్ పెట్టుకోవడం, ఆ చైన్ను బ్రేక్ చేయకూడదనే చిన్న ఫీలింగ్ మనకు తక్షణ సంతృప్తినిస్తుంది, ప్రోత్సాహాన్నిస్తుంది. ఓకే, ఈ ఫ్రేమ్వర్క్ వినడానికి, ఆచరించడానికి చాలా శక్తివంతంగా ఉంది. కాని నాణ్యానికి రెండో వైపు కూడా చూడాలి కదా. ఏ పద్ధతికైనా కొన్ని పరిమితులుంటాయి. మరి అటామిక్ హ్యాబిట్స్ మీద వచ్చిన కొన్ని ముఖ్యమైన విమర్శలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కొంతమంది విశ్లేషకులు ఏమంటారంటే, ఈ పుస్తకమంతా కేవలం వ్యక్తిగత బాధ్యత గురించే ఎక్కువగా మాట్లాడుతుంది. కాని పేదరికం, మానసిక ఆరోగ్య సమస్యలు లేదా వివక్ష లాంటి పెద్ద సామాజిక అడ్డంకులను ఇది పూర్తిగా విస్మరిస్తోందని అంటారు. అంతేకాకుండా ఈ సూత్రాలన్నీ అమెరికా లాంటి పాశ్చాత్య దేశాలలోని వ్యక్తిగతవాద సంస్కృతికి బాగా సరిపోతాయని, కాని మనలాంటి సామూహిక సంస్కృతులలో అంతగా పని చేయకపోవచ్చనే వాదన కూడా ఉంది. సరే, మరి ఈ మొత్తం విశ్లేషణ తర్వాత మనకి ఏమర్థం కావాలి? ఈ పుస్తకంలోని మంచిని, దాని పరిమితులను రెండిటినీ కలిపి మనం ఎలా చూడాలి? ఒక్క మాటలో చెప్పాలంటే, అటామిక్ హ్యాబిట్స్ అనేది వ్యక్తిగత మార్పు కోసం ఒక అద్భుతమైన టూల్కిట్ లాంటిది. అయితే ఏ టూల్నైనా సరిగ్గా వాడాలంటే దాని పరిమితులు కూడా మనకు తెలియాలి కదా. అలాగే ఈ పుస్తకంలోని సూత్రాలను మన జీవితంలోకి తీసుకుంటూనే మన చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావాన్ని కూడా గుర్తుంచుకుంటే ఈ టూల్కిట్ను మనం మరింత సమర్థవంతంగా వాడుకోవచ్చు. ఈ విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. మనం ఎలాంటి వ్యక్తిగా మారాలనుకుంటున్నాం? ఆ కొత్త గుర్తింపు కోసం ఈరోజే వేగల ఆ ఒక్క ఓటు, ఆ ఒక్క చిన్న, అతి చిన్న అటామిక్ హ్యాబిట్ ఏమై ఉంటుంది? ఒక్కసారి ఆలోచిద్దాం.